ముందుగా అందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, సురభి కుటుంబాలకి, మా ఫ్రెండ్స్కి, సినిమా అభిమానులకి సాదర స్వాగతం చెప్తున్నాను. సుమగారు ఎక్కడుంటే అక్కడే ఉత్సవాలు మొదలవుతాయి. మా ఉత్సవం మీ యాత్ర, ఈ యాత్ర మీతో మొదలైంది. సో దర్శకుడు నా మిత్రుడు, ఆయన నాకు ఒక రోజు కలిసినప్పుడు ఒక ఐడియా చెప్పగానే చాలా షాక్ అయ్యా. ఎందుకంటే కథలు అందరూ చేస్తారు, మార్కెట్ ఏంటి, బిజినెస్లు ఏంటి, హీరో ఏంటి, ప్యాడింగ్ ఏంటి, ఇవే కాలిక్యులేషన్స్ వస్తాయి. చాలా ఆనెస్ట్గా నాటకాల వాళ్ళ మీద, లైఫ్ల మీద, సురభి వాళ్ళ జీవితాల మీద ఒక కథ చేద్దాం అనే ఇంటెన్షన్ నాకు బాగా నచ్చింది. సో అక్కడి నుంచి ట్రావెల్ అయ్యాం, ఒక ప్రొడ్యూసర్ గారిని కలిసాం. సో ఆయన వినగానే ఇంత మంచి కథ, కళాకారుల జీవితాల గురించి చెబుతూ అందులో గొప్ప కళాకారులు కదా యాక్ట్ చేయాలని వాళ్ళు మమ్మల్ని పుష్ చేశారు. కొత్త వాళ్ళతో కదా ఇది చేయాల్సింది, పెద్ద పెద్ద నటులు కావాలి, లెజెండరీ యాక్టర్స్ కావాలి, గొప్ప టెక్నీషియన్స్ కావాలని మమ్మల్ని ఎంకరేజ్ చేసిన సురేష్ పాటిల్ గారికి చాలా థ్యాంక్ యూ సార్. అండ్ ఇందులో ఎవరో స్టార్ని పెట్టి తీయచ్చు, కానీ కథలో ఇమిడిపోయే ఒక క్యారెక్టర్ కావాలి. ఆ క్యారెక్టర్ ఎవరు అనుకున్నప్పుడు మాకు దిలీప్ ప్రకాష్ గారు దొరికారు. ఆయన వినగానే చాలా ఇంప్రెస్ అయ్యాడు. నాకు ఫైట్లు కావాలి, డ్యాన్సులు కావాలి, ఇవి కాదు, కంటెంట్ ఉంది, ఇందులో మనం యాక్ట్ చేయాలి, లెట్స్ సపోర్ట్ దెమ్ అని ఆయన మా ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఈ కథను తీసుకుని ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఇందులో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్రకాష్ రాజ్ గారు. సో ఎలా అప్రోచ్ అవ్వాలి, సో నన్ను అప్రోచ్ అయ్యారు. సో ఇంతకుముందు నేను ప్రకాష్ రాజ్ గారు డైరెక్షన్ చేసినటువంటి 2-3 సినిమాలకి మాటలు రాశాను. ఆయనతో పాటు అసోసియేట్గా 10 years జర్నీ ఉంది. సో ఆయనకు ఫోన్ చేశా, సరే ఇలా ఉంది, ఒక అద్భుతమైన ఐడియా, మీరు వింటారా? సో ఇమీడియట్గా రమ్మన్నారు, మేము వెళ్ళాం, చెప్పాం. సో నేను చేస్తున్నాను అన్నాడు ఒకటే మాట. అలాగే బ్రహ్మానందం గారి దగ్గరికి వెళ్ళాం. సో ఆయన కథ వినగానే అగ్ చేసుకుని నేనున్నాను రా మీ వెనకాల అని మాకు సపోర్ట్ చేశారు. అలాగే నాజర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, అలీ గారు, అందరూ కూడా. ఒక్క నిమిషం, సారీ ఫర్ ద ఇంటరప్షన్. అనూప్ రూబెన్స్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సో ఇలా అందరు యాక్టర్స్ కూడా మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుండి నడిపించారు, ఇక్కడ వరకు తీసుకొచ్చారు. అలాగే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది టెక్నికల్ టీం. సో ఫస్ట్ మేము అనూప్ గారికి చెప్పగానే, నేను ఎన్నో కథలు, లవ్ స్టోరీస్, ఫ్యామిలీ స్టోరీస్ ఇవన్నీ చేశాను, కానీ ఇది చాలా కొత్తగా ఉంది, నేను చేస్తాను అని అన్నారు. సో మేము సాంగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత, ఇస్కు మనం తర్వాత అలాంటి ఒక క్లాసికల్ ఆల్బము 5 songs కూడా అద్భుతంగా ఇచ్చారు అనూప్ గారు. అండ్ రికార్డింగ్ ఆల్రెడీ మీరు విన్నారు ఇప్పుడు టీజర్లో. సో చాలా అద్భుతంగా చేశారు, థ్యాంక్ యూ సార్. అండ్ రసూల్ గారు ఇక్కడ లేరు, ఆయన ఎంత పెద్ద డిఓపి అనేది మీ అందరికీ తెలుసు, చాలా అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించారు. కోటగిరి వెంకటేశ్వరరావు గారు పెద్ద ఎస్సెట్ మాకు. సో మాకు వెనుకుండి ఇదంతా సపోర్ట్ చేస్తూ, ఏ ప్రాబ్లం వచ్చినా ఆయన ఫోన్ కాల్తో అన్ని మేనేజ్ చేసి మా సినిమాని ఇక్కడ వరకు ఫస్ట్ కాపీ నుంచి టీజర్ లాంచ్ వరకు వచ్చారు, తీసుకురావడానికి సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున ఈ సినిమాకి పనిచేసినటువంటి 24 Craftsకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో అలాగే నాకు మాటలు రాసే అవకాశం ఇచ్చినందుకు నా మిత్రుడికి చాలా థ్యాంక్స్. సో అతని ఎఫర్ట్, అంటే ఒక సినిమా చేయడం అంటే ఎలా ఉంటుందంటే, ఒక ఆడది నవమాసాలు మోసి ఒక బిడ్డను కనడానికి పడే తపన, ఆ పెయిన్స్ ఎలా ఉంటాయో, ఒక డైరెక్టర్కి బ్రెయిన్లో ఒక ఆలోచన వచ్చిన దగ్గర నుంచి అది ఫస్ట్ కాపీ వచ్చి రిలీజ్ అయ్యే వరకు కూడా ఆడు పెయిన్ పడుతూనే ఉంటాడు. సో ఇంత పెద్ద టెక్నీషియన్స్ తోటి ఆ పెయిన్ తీసుకుని ఇష్టంతో ఇక్కడ వరకు తీసుకురావడం అనేది బిగ్ టాస్క్. ఆల్రెడీ నువ్వు సక్సెస్ అయిపోయావు. అండ్ ఫైనల్గా ఒక మాటతో, ఆస్తులు త్యజించి ఆప్తులు సంపాదించడమే కాదు, ఎంతోమంది అభిమానులను, గుండెల్ని కొల్లగొట్టేవాడే ఎవడైనా ఉన్నాడంటే భూమి మీద వాడు కళాకారుడే. అలాంటి కళాకారుడి జీవితమే మా ఈ సినిమా. థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు. అంటే అందరూ కళాకారులు ఏకీభవించేటువంటి మాట చెప్పారు.